ప్రియమైన వారలారా, ఇది విశేషమైన ఒక దినము. భారతదేశ ప్రజలకు విశేషమైన దినము. ఏమిటో తెలుసా? ఇది స్వతంత్ర దినము, ఇండిపెండెన్స్ డే, 80వ స్వతంత్ర దినము. కనుక విశేషమే కదా. భారతదేశము స్వతంత్రం పొంది 80వ సంవత్సరమును ఆనందంతో ఆదరించే ఒక దినము. ఈ దినమున అందరూ స్వతంత్రము పొందినారా అని అడిగితే, ఇంకా పాపములోనూ శాపములోనూ పాపపు అలవాట్లలో బానిసలుగా ఉన్నవారు, మూఢనమ్మకాలు, మూఢ అలవాట్లు, మంత్రాలు, చేతబడి శక్తులకు బానిసలై ఉన్న ప్రజలు కోట్ల కొలది ఉన్నారు. కనుక సంపూర్ణముగా అందరూ విడుదల పొందినప్పుడే నిజమైన విడుదల సంతోషమును అందరూ అనుభవించగలరు. దాని కొరకు మన భారతదేశ ప్రజలు ఆసక్తితో ప్రార్థించాలి. పాపమునకు శాపమునకు బానిసలై ఉన్న నా ప్రజలు విడుదల పొందాలి. యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తము ద్వారా ఒక విడుదల మీకు కలగాలి అని ఈ దినము మనం ఆసక్తితో ప్రార్థించాలి. సరేనా? అది మాత్రమే కాకుండా దేశంలో జరిగే కార్యములను చూడండి. అన్ని మోసమైన పరిస్థితికి దిగజారడము చూస్తున్నాము. పలు విధములైన కలవరములు, కుల గొడవలు, మత గొడవలు, ఒక ప్రక్క మత్తు పదార్థాల అలవాట్లు, ఇంకొక ప్రక్క ధరలు అధికమగుట, ఈ విధముగా భయంకరమైన కార్యములు జరుగుచున్నందున ఒక భయము ఏర్పడుచున్నది. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో అన్న ఒక కలవరము. దేవుడేం చెప్తున్నారు? మీకు వాక్కునిస్తున్నారు. యోవేలు 2:21లో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. దేవుడు చెబుతున్నారు, దేశమా అంటే దేశములో ఉన్న ప్రజలారా, భయపడకండి, సంతోషించి గంతులు వేయుడి, యెహోవా గొప్ప కార్యములు చేయును. దేశంలో ఏమైనా జరగొచ్చు. లోకం యొక్క అంతములో ఇలాగే ఉండవచ్చు. పోరాటములు, కలవరములు, ప్రేమ కొరత, ఎక్కువ తక్కువలు, ఇవన్నీ ఉంటాయి. ఆఖరి కాలంలో ఇలాగే జరుగును. అయితే మీరు భయపడకండి. పరిస్థితిని చూసి భయపడకండి. జరిగే కార్యమును చూసి భయపడకండి. సంతోషించి గంతులు వేయుడి. యేసునందు మీరు ఆనందంతో ఉండుడి. యేసు నాతో ఉన్నారు, మాతో ఉన్నారు అని సంతోషంగా ఉండుడి. ప్రభువు గొప్ప కార్యములను చేయును. మీకు ప్రభువు గొప్ప కార్యములను చేయును. యేసుని విశ్వసించి ఆయన్ని వెంబడించే దేవుని పిల్లలకు ప్రభు గొప్ప కార్యములు చేయును. మీ ద్వారా దేశంలో గొప్ప కార్యములు చేయును. మీరా ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనను విని రక్షింపబడుదురు, విడుదల పొందుదురు, దేశంలో నెమ్మది సమాధానం కలుగును. దాని కొరకు దేవుడు మిమ్మల్ని ప్రార్థించమని చెబుతున్నారు. ఇప్పుడందరం చేరి ప్రార్థిద్దామా? అలాగే కళ్ళు మూసుకుని, దేవా, ఇండియా దేశము యొక్క 80వ స్వతంత్ర దినమున ఇంకా పాపమునకు శాపమునకు బానిసలై భయముతో వేదనతో జీవించుచున్న మా జనుల విమోచన కొరకు, విడుదల కొరకు మేము ప్రార్థించుచున్నాము. దేవా, కల్వరి శిలువలో వారి కొరకు కాచిన రక్తమును జ్ఞాపకము చేసుకొనుడి. నా ప్రజలను మీరు విడుదల చేసి ఆనందింపజేయుడి. మీ రక్తపు శక్తిని దేశమంతా మేము చిలకరించి ప్రార్థించుచున్నాము. అన్ని శాపములు, క్రియలు, సాతానుని శక్తులు నశించిపోయి ప్రజలు విడుదల పొంది యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ సంతోషమును, విమోచన ఆనందమును అనుభవించవలనని ప్రార్థించుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఆ ఆశీర్వాదము దేశములో కలుగునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.